ఇది మోడలింగ్ ప్లే. నేను ఇది ఓపెన్ చేస్తాను. నీట్గా ఓపెన్ చేస్తున్నాను నేనైతే. ఇట్లా ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేస్తున్నాను చిన్నగా. ఒకటైతే ఓపెన్ అయింది. ఒక సైడ్ చూపించు. కొంచెం అయితే ఓపెన్ అయింది ఒక సైడ్. ఇంకొకసారి కూడా ఓపెన్ చేయాలి. ఇదిగో ఇక్కడ వచ్చింది కదా. అలా మీకు చెప్తున్నాను కదా, ఇవి తీసేసాక ఇట్లా ఉంటాయి. ఫస్ట్ ఏం కలర్ తీద్దాం? పింక్ కలర్. నైఫ్స్ వచ్చాయి అండ్ ఇట్లా రోల్ చేసేది ఒకటి వచ్చింది. చూడండి అట్లా ఫాస్ట్ తిరుగుతుందో. అండ్ ఇట్లా యానిమల్ షేప్స్, అట్లా ట్రీ, హార్ట్ షేప్ వచ్చిందండి గ్రీన్ కలర్లో. అండ్ ర్యాబిట్. అండ్ ఇక్కడ ఇటువైపు పైనాపిల్. అండ్ ఇక్కడ ఇటువైపు హెన్, ఇటువైపు డాగ్, ఇటువైపు క్యాట్. అండ్ ఇంకొకటి ఇది కూడా నైఫ్ లాగే వచ్చింది. 2 నైఫ్స్. ఇంకా పింక్ కలర్ తీసి స్టార్ట్ చేద్దాం. వైట్ కలర్ మిక్స్ అయిపోయి ఇప్పుడు పింక్ కలర్లో ఏ ఆబ్జెక్ట్ చేద్దాం? పింక్ కలర్లో హార్ట్ షేప్ బాగుండేది కాబట్టి హార్ట్ షేప్ చేద్దాం. బాగా కలిపేద్దాం. ఇట్లాగైతే వచ్చింది హార్ట్ షేప్. ఇట్లా సర్కిల్గా వచ్చేద్దాం. ఇట్లాగే కలుపుతూ హార్ట్ షేప్ తయారు చేద్దాం. హార్ట్ షేప్ అయితే తయారు చేస్తున్నాం. హార్ట్ షేప్ తయారు చేస్తాం. అమ్మో దీనికి అట్లా చేతి 1 మినిట్లో అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇట్లా చేసేస్తే అయితే. అండ్ ఇంకా హార్ట్ షేప్ మొదలు పెట్టేస్తున్నా. నైఫ్తో తీద్దాం. ఈ నైఫ్తో తీద్దాం షార్ట్గా. ఇదైతే నేను బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. ఫాస్ట్గా తీసేద్దాం. ఇంకా ఈజీగా వచ్చేస్తుంది చూసారా. ఇంకా ఇది తీసేసి చాలా జాగ్రత్తగా ఎక్కిద్దామని పట్టుకోవాలి దాన్ని. చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా. మళ్ళీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా. వావ్. ఇంకా నెక్స్ట్ ఇంకొక గోల్డ్ చేద్దాం. ఇంకా పింక్ కలర్ మిగిలింది. మళ్ళీ హార్ట్ షేప్ చేద్దామా? అందుకే ఇంకా ఇప్పుడు ర్యాబిట్ షేప్ ఎల్లో కలర్లో. ఎందుకంటే ర్యాబిట్ కూడా ఎల్లో కలర్లో ఉంది కదా. వైట్ కలర్లో చేద్దాం. ర్యాబిట్ వైట్ కలర్లోనే కదా ఉంది. ఇంకా ఇది మొత్తం మిక్స్ చేసేద్దాం. నేను దీనికి ఐస్ కూడా వేరే వీడియోలో పెడతాను చూసండి. ఐస్ పెడతాను ర్యాబిట్కి, హార్ట్కి కూడా పెడతాను. బాగుంటుంది కదా. మీకు ఈ వీడియోలో బ్లాక్ క్లే ఉంది కదా, కొంచెం రౌండ్ సర్కిల్స్ చేసి పెట్టచ్చేమో. చేస్తాను మమ్మీ. ఫస్ట్ ర్యాబిట్ అయిపోయింది. అండ్ అయితే మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు రౌండ్ పెట్టేద్దాం. హార్ట్ షేప్ చేసినట్టే ఇది కూడా చేసేద్దాం. ఇంకా గుచ్చేద్దాం. గట్టిగా గుచ్చుతా అయితే. వచ్చింది. ఇంకా మిగతా కూడా చేసేద్దాం.
వచ్చింది. ఇక్కడ కొంచెం క్లీన్ తీసుకుంటాం. అయిపోయినవన్నీ ఇక్కడ పెట్టుకుంటారా? ఇట్లా పెట్టేసుకుంటున్నా. కొంచెం స్లోగా తీద్దాం, ఇది వెళ్ళి పాడిపోతుంది కదా. దీంతో తీద్దాం, సాఫ్ట్గా ఉన్నట్టుంది కదా. అమ్మాయి తీయడం రావట్లేదు. అయ్యో దోశ తీసి వచ్చేస్తున్నావు ఎన్నో. దోశ సూపర్ దోశ, ఆడల దోశ, బుల్లి దోశ. ఇదిగోండి, ఇంకా తీసా. ఇది దానికి ఐస్ పెడతాను బ్లాక్ కలర్ క్లేతో. ఇది రేపటి వీడియోలో కూడా ఇది చూపిస్తాను. ఇప్పటికీ నా దగ్గర స్టిక్కర్స్ అయిపోయాయి, రేపు తెచ్చి పెడతాను. బ్లాక్ కలర్ క్లేతో సర్కిల్స్ చేసి పెట్టచ్చు కదా. మంచి ఐడియా ఇచ్చామని. ఐస్ హార్ట్ కూడా పెడతాను. హార్ట్కి ఏం అక్కర్లేదు, హార్ట్ కూడా బాగుంది, పెడతా. ఓకేనా? హార్ట్ అట్లా పెట్టామనుకో అందరు కామెంట్స్ చేస్తారు, బాగుంది అని. ఇట్లా కట్ చేసుకో. ఫినిష్ అయిపోయింది బ్లాక్ ఐ. వావ్ ఎంత బాగుందో కదండి. క్యారెట్ కూడా చేయను విత్ మమ్మీ. ర్యాబిట్ దగ్గర క్యారెట్ పెడతా. పెట్టు. క్యారెట్ ఏ కలర్లో ఉంటుంది? ఆరెంజ్ కలర్. ఎస్, డూ విత్ ఇట్. ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ క్యారెట్ ఉంటారా? రెండు కళ్ళు పక్క పక్కనే ఉంటాయి. ఆద్యం మరి ప్లేస్ సరిపడలేదు మనకి, రెండు కలర్ పక్క పక్కనే కదా ఉన్నాయి. అట్లా ర్యాబిట్ కూడా బ్లాక్లే కలిపేసి పక్కన వేసుకున్నాం. మిక్స్ చేసేస్తావా అన్ని కలర్స్? అన్ని కలర్స్ చేస్తా. ఇది క్యారెట్ లాగే ఉంది కదా ఎన్నో, అది పైనాపిల్. అయితే క్యారెట్ నా చేతులతో తయారు. లైట్ గ్రీన్తో చేయనా, ఈ గ్రీన్తో చేయనా? ఆరెంజ్తోనే సరిపోతుంది. అక్కర్లేదు, పైన గ్రీన్ కలర్. ఆ పైన గ్రీన్ తర్వాత ఉంటుంది, ఫస్ట్ నువ్వు అదే చెయ్యి ఆరెంజ్. అవును, చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా క్యారెట్ కూడా చేస్తాం. అంతే అంతే, ఆల్మోస్ట్ అంతే అంతే. చూసా నాకు ఎంత ఐడియా ఉందో. సూపర్. మరి ఇంకా పైన తోకెట్లు తయారు చేయను? గ్రీన్తోనే లీవ్స్ లాగా పెడతారా? తోక అంటే లీవ్స్ వేయరా? లీవ్స్ ఎట్లా తయారు చేయను? ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా షేప్ చేయి. మంచిగా నాకు లీవ్స్ ఎట్లుంటాయి తెలుసు. 2 లీవ్స్ చిన్న తయారు చేసి పెట్టాను. క్యారెట్ సైజ్ అంతా చిన్న లీవ్స్ ఉండాలి, క్యారెట్ సైజ్ అంత కాదు, చిన్న. అవును, చిన్న లీవ్స్. నేను నీకు ఒకసారి చేసి చూపిస్తా. అంత సగం తీసుకోమ్మా, ఎక్కువ అయిపోతుంది. కట్ చేస్తాం కదా మధ్యలో. లీవ్స్ అంతనే కట్ చేయాలి. దోశ బాగా దోశ చేసినట్టుంది కదా గైస్. దోశ దానికేమో గరిట, ఇడ్లీ దానికేమో ఇది రోలర్లా ఉంది కదా. అవును, రోలర్. ఇదైనా రోలరే మమ్మీ. ఎందుకు మమ్మీ అంత? ఇక్కడ లీవ్స్ చూస్తాను.
సేమ్ గోవింద దేవుడికి ఇట్లా నామం ఉండి దాని లోపలికి వచ్చింది కదా అట్లుంది గైస్. Oh, you can stick this small thing, no? No. Like this. No. Like don't not come. Okay, mommy. అది కొంచెం పెద్దగా ఉంది కదా క్యారెట్, Mm. అంటే కొంచెం క్లోజ్ అనుకోదు. ఇట్లా లీవ్స్ తయారు చేసి పెడితే బాగుంటుంది. ఇంకా చేసేద్దామా గైస్? అయిపోవచ్చింది గైస్, 1 minute. ఒక లీవ్, పెద్ద లీవ్ ఒకటి పెట్టేస్తే సరిపోతుంది గైస్. అది ఇట్లా సెట్ చేసి పెడతాను. Leaf. లీఫ్ మా పార్క్లో అయితే ఒక ట్రైన్ తిరుగుతూ ఉంటుంది గైస్ పెద్దగా, అందుకే ట్రైన్ సౌండ్ చేస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాలని చాలా టైం ఉంటుంది మళ్ళీ ఎందులో కదా. అండ్ అలాగే బ్రిడ్జ్ ఉంది కదా గైస్ అక్కడ, అయోధ్య నగర్ దగ్గర, అక్కడ కూడా ఒక ట్రైన్ ట్రాక్ ఉండిద్ది కదా, కింద ఉండిద్ది కదా గైస్. నేను చూడండి గైస్, ఈ లీవ్ తయారు చేయకుండా దీన్ని పట్టుకుంటున్నాను. అండ్ ఇట్లా సింపుల్గా పెట్టేస్తున్నా. ఇట్లా మీరు కూడా చేసుకోవచ్చు. సింపుల్గా క్యారెట్ తయారు చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు సింపుల్. కష్టంది కావాలంటే కొంచెం పెద్దగా క్లే కావాలి, అంటే 2 క్లేస్ వస్తాయి మీకు ఇది ఆర్డర్ పెట్టుకుంటే. దాంతో ఇది మిక్స్ చేసేయాలి గట్టిగా, చాలా పెద్ద క్లే వచ్చిద్దాం, అప్పుడు హార్డ్ క్లే. అన్ని కలర్స్ మిక్స్ అయిపోతాయి. మిక్స్ అవ్వవు, ఇది ఒకటే. దీనికి ఓకే, ఫిక్స్ ఇట్ దెన్. ఇట్లా తీసేసుకుంటున్నా. వచ్చింది గైస్. దోశ ఇట్లా తిప్పి చేస్తారు కదండి, అట్లా చేస్తాను నేను. మీ చిన్నప్పుడు కూడా ఇలాంటి క్లేతో ఆడుకోవాలంటే కామెంట్ చేయండి గైస్ నాకు. ఇట్లయితే తయారైంది. సేమ్ గోష్ఠి మామలాగా ఉంది కదా గైస్. గోష్ఠి ఏమనుకుంటుందంటే, అరే నేను నీకు మామలాగా కనిపిస్తున్నానా? ఇంకా కట్టేద్దాం. దీనికి హెయిర్ స్టైల్ చేస్తారు కదా, ఇట్లా నున్నంగా పెట్టి నూనె పెడతారు కదా పిల్లలకి, మీరు అట్లా ఉంది సార్. చూడరా గైస్ ఎట్లా వచ్చిందో. నైస్. దీని మీద లీఫ్ తయారు చేయాలి, కలిపేసి ఓకే. ఇట్లా పెట్టేస్తే అప్పుడు క్యారెట్ లీఫ్ రెడీ అవుతుంది. ఫింగర్ ప్రింట్స్ వచ్చేసాయి చూస్తే. ఇంకా ఇట్లా కట్ చేసాం కదా గైస్, ఇవి చూసేయండి. బై గైస్, ఇంకా రేపు చూద్దాం వీడియోస్. బై.